సాధన అనే ప్రమిద ఉంటే, సజ్జన సాంగత్యం అనే తైలం ఉంటే, వత్తి అనే స్వాధ్యాయం ఉంటే ఆ జ్ఞానదీపం నిరంతరం వెలుగుతుంది. ఇప్పుడు మనకి నిరంతరం కార్తీక పౌర్ణమే ఉంటుంది. అది వెలుగులతో ఉంటుంది కదా. ఈరోజు ఎక్కడ చూసినా వెలుగు ఉంటుంది. అదే వెలుగు మన లోపల ఉండాలి. అందుకనే లలితా సహస్రనామాలో అమ్మ చెప్తుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. నేను అంతర్ముఖంగా ఉన్నాను, నువ్వు లోపలికి వస్తే నీకు కనిపిస్తా. అమ్మ ఎక్కడికి వస్తే కనిపిస్తుంది? ఇంట్లోకి వస్తే కనపడుతుంది. నువ్వు స్కూల్లో ఉండవు, బయటకు వెళ్ళి వస్తే అమ్మ కనపడలేదంటే కనిపిస్తుందా? ఇంట్లోకి వస్తే అమ్మ కనపడింది. బయట ఎక్కడో ఎదుగుతుంటావు, స్కూల్లో ఉందా, మార్కెట్లో ఉందా, ఏమైనా బయటకు వచ్చిందేమో, ఎక్కడైనా చుట్టాలింటికి వెళ్ళిందేమో అని అన్నీ వెతుకుతూ ఉంటే ఇల్లు మర్చిపోయి అక్కడ దొరుకుతుందా అమ్మ? మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తావు? ఇంటికి వస్తే ఎవరుంటారు? సో లైక్ దిస్ ఈ జీవిత ప్రయాణం, సాధన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. అది కాకపోతే ఈ వరాన్ని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఇలా 5 years దీక్ష, 18 years కంప్లీట్ అయ్యాక గురువుగారిని 2003 వచ్చిన 2002లో వచ్చాను. కరెక్ట్గా 39 years 40 years ఒక 3 hours ధ్యానం చేసేదాన్ని. ఎందుకో తెలియదు, నేను సన్యాసం తీసుకుంటాను అన్నారు 10 సంవత్సరాల ఇంటి దగ్గర. ఆ రోజు కూడా ఎప్పుడు 100 మంది ఉంటారు కదా అక్కడ. దగ్గర కరెక్షన్ చేస్తున్నారు. ఒకసారి ఇట్లా చూసి ఆవుల మాటలు మాట్లాడద్దు, సంసారమే నిర్మాణం అన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు, చిన్నపిల్లలు ఇద్దరు. ఏంటి పెద్ద ఇట్లా అన్నాడు. మనం అందరికి గొప్ప మాటే కదా, సన్యాసం అంటే గొప్ప మాటే కదా. సన్యాసం తీసుకుంటానంటే తిట్టాడు, ఎంత బాగా అనుకున్నా. ఏదన్నా పోయి బాధల్లో పడతాం, బావిలో దూకుతానంటే ఏం కర్మ వచ్చిందిరా అంటారు. సన్యాసం అంటే మనం ఉద్ధరించబడుతూ నలుగురికి దారి చూపించేదే కదా. ఏంటి అలా తిట్టారు అంటే ఏమో మనకు తెలియదు కదా, పెద్దవాళ్ళు అని అన్నారంటే ఏదో ఒక ఆయనకి తెలిసిన జ్ఞానంతో మనకి మంచిగా చెప్తున్నారు కదా, తండ్రి కదా, అట్లా అని సరే ఇంకా కామెట్టారు. తర్వాత ఇంకా నిరంతరం అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుడు 10th class పిల్లలు, 10th ఇంటర్మీడియట్, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇంకా సాధన మొదలైంది. సాధన చేస్తూ ఉన్నాం. ఎవరి సాటర్డే ఇక్కడ బైరాములు కూడా ఇప్పుడు ఏదైతే ఆశ్రమం పీఠమైందో ఆ ఇల్లే పీఠమైంది, ఇల్లే ఆశ్రమాలు అని చెప్పాడు కదా. ఆయన చెప్పినవన్నీ నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇప్పుడు 23వ సంవత్సరం నడుస్తుంది. అయితే 18 years కంప్లీట్ అయ్యాక పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలు అయిపోయినాయి కదా. ఇప్పుడన్నా ఇస్తాడేమో అని చెప్పి అడుగుదామని టైం ఇవ్వలేదు. ఆయన మాట్లాడటానికి కూడా టైం ఇవ్వకుండా ప్రోగ్రామ్ ఉన్నంతగా హడావుడి చేసేసి, అది జాన్మయ శ్రీరాములు వాళ్ళ తపోవనం అని ఇక్కడ ఉంటుంది దగ్గరలో. మీకు కుదిరితే ఎప్పుడన్నా వెళ్ళండి, అక్కడ సాధన బాగా కుదురుతుంది. కేసర వెళ్ళే దారిలోనే, యాదగిరి గుట్ట వెళ్ళే దారిలో ఉంటుంది తపోవనం అని. జాన్మయ శ్రీరాములు మేమందరూ ఒకే బ్యాచ్, 2002లో వచ్చాం అన్నమాట. సో అయితే అప్పుడు ఏం జరిగింది, టైం ఇవ్వలేదు. ఇదేంటి మాట్లాడటానికి ఏమిట్లేదు. సరే ఈయన చెప్పినా చెప్పైనా ఈ బాధ్యతలు అయిపోయినాయి. ఇంకా నేనైతే హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంకా చెప్పేసి వెళ్దాం, వింటే చెప్దాము, స్వామీజీ నేను ఇంకా సన్యాసాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోతున్నా, నా బాధ్యతలు అయిపోయినాయి, పిల్లలిద్దరికి పెళ్లి చేశా, ఇంకా తర్వాత నా వర్క్ ఏం లేదు, నా దృష్టి అంతా సాధన మీద ఉంటుంది, అలా వెళ్ళిపోవాలనుకున్నా. ఇక ఆ మాట చెప్పేసి వెళ్ళిపోదామంటే టైం ఎప్పుడు తిరుగుతా ఉన్నాడు, తిప్పిస్తా ఉన్నాడు. ఆయన ఎలా చేస్తారో తెలుసు కదా మనకి, మన ఎన్ని రకాలు తిప్పాలంటే అన్ని రకాలు తిప్పుతారు అన్నమాట టైం. సరే ఇంకా అంతా అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫోటోలు దిగా వెళ్తున్నారు. సరే ఇంకా కూర్చుంటే లేకపోతే చేపట్టుకున్నాను. ఏడు మేడం సంగతులు అన్నారు. అంతా ఓకే సార్ అన్నారు. అంతా ఓకేనా అన్నారు. ఎస్ సార్ అన్నారు. సరే ఇంకా లేపే అప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు లేపే పరిస్థితిలో ఉన్నారు. ఇద్దరు పట్టుకొని లేపాలి, ఇద్దరు కూర్చోబెట్టారు. సరే నేను 2 చేతులతో ఆయన లేపగలిగాను, ఎందుకంటే ఆయన వీక్ అయిపోయారు, నేను స్ట్రాంగ్ ఉన్నాను కదా, లేపాను. తర్వాత అందులో జానమయ శ్రీరాములు వచ్చి ఇటువైపు పట్టుకున్నాను, నేను ఇటువైపు పట్టుకున్నాను. ఇద్దరు నడిపించుకుంటూ కాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాను. ఈ మధ్యలో జానమయ శ్రీరాములు ఏమన్నాడు, ఇంకా నేను డిసైడ్ అయిపోయి వచ్చాను కదా. అప్పటికి రుద్రాక్ష 2010 నుంచి వేస్తున్నాను. 2010లో కుంభమేళాకి వెళ్ళినప్పటి నుంచి రుద్రాక్ష ఉండేది. ఆయన చూసినప్పుడల్లా రామచంద్ర అనుకునేవాడు. నేను ముసుకేసుకు వెళ్ళేదాన్ని కనపడకుండా ఉండాలని. లేకపోతే ఈ జుట్టు అప్పుడు విరబోసుకునే బ్యూటీషియన్ నేను యాక్చువల్గా, అవి కనపడకుండా కవర్ చేసేదాన్ని అనమాట. అది కనపడకుండా అయినా తెలిసిపోతుంది కదా మహానుభావులకు. వాళ్ళంతా ఏంటంటే ఎక్స్రే నీ జన్మలు, నువ్వు ఏ జన్మ నుంచి వచ్చావు, ఏ జన్మలో ఏమేం చేసావు, ఈ జన్మలోకి ఎందుకు వచ్చావు అని తెలుస్తుంది. అంతేగాని మనం పెట్టుకున్న బంగారం, చీరలు, నగలు, మన మేకప్లు ఇవేం కనిపించే వాళ్ళకి. ఒక జ్ఞానస్థ దృష్టిలో ఉన్న వాళ్ళకి నీ యొక్క జన్మ కారణం తెలుస్తుంది తప్ప మిగతాది కనపడదు. మనం ఆ స్థితికి ఎదగాలి. ముందు
ఈ ఎదుటి వాళ్ళ జన్మలు తెలియదు తర్వాత సంగతి. ముందు మన కర్మ నుంచి మనం వదిలించుకొని మన స్థితి మనం తెలిస్తే చాలు. దాన్నే స్వస్థితిని పొందటం అంటారు. ఎప్పుడైతే మీరు స్వస్థితిని పొందుతారో అక్కడ ఏం జరుగుతుంది? స్వస్థత చేకూరుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా క్లాస్కి వచ్చేటప్పుడు పెన్ను పెన్సిల్ తటపర్తి వీరరావు గారు బాగా అలవాటు చేశారు. ఆ పాయింట్స్ మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు వింటారు, గుర్తుంది, బాగా చెప్పారు అనుకుంటారు. తర్వాత మీరు ఎవరికైనా చెప్పాలంటే ఏది గుర్తురాదు. నేను వెళ్ళేటప్పుడు అడుగుతాను, నేను చెప్పిన విషయాల్లో ఏముంది అనేది ఎంతమంది చెప్తారో చూస్తాను. 1 అవర్ తర్వాత అది ఏమవుతుంది? స్వస్థితిని తెలుసుకుంటే స్వస్థత వస్తుంది. ఇంకా అక్కడ ఏమైనా రోగం అంటారా? మన భయాలన్నీ రోగాల గురించే కదా. రోగం వస్తే తప్పితే ఎత్తుకుంటూ రాము, రోగం వస్తే తప్పితే ఉడికెళ్ళం, రోగం వస్తే తప్ప ఇక భయం వచ్చి చావు భయం వస్తే తప్ప హాస్పిటల్ పరిగెత్తాం. మొదటి నుంచి దాన్ని సాత్వికంగా తీసుకుంటే ఆ స్థితి రాదు కదా. అయినా కూడా రాము. ఎందుకంటే అంతా నాకే తెలుసు, నీకేం తెలుసు? నువ్వు చెప్తే వినాలా, తల్లి చెప్తే వినాలా, తండ్రి చెప్తే వినాలా, పెద్దలు చెప్తే వినాలా? ఐ నో ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆ ఏజ్ పవర్ అలా ఉంటుంది, లేదా ఆ అహంకారపు అపరిపక్వ స్థితి అలా ఉంటుంది. ఏమవుతుంది? ఇవన్నీ ఉడకబెట్టాలి కదా. ఉడకబెట్టాలంటే ఏమవుతాయి? చక్కగా 1 by 1 ప్రాబ్లం అలా వస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఎవరు రీజన్ అవుతారు? ఎవరు రీజన్ కాదు కదా, మనమే రీజన్ అవుతాం. ఎంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతాం మన ప్రాబ్లమ్స్ మనమే కారణం? ఒక్కళ్ళని ఒప్పుకుంటే చేస్తే వెరీ గుడ్. ఇదైతే చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగింది, సాధన చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30 years నుంచి చాలా జీవిత అనుభవాలు. వయసు చిన్నది, జీవిత అనుభవాలు చాలా ఎక్కువ. అయినా ఫైట్ చేస్తుంది తెలుసా. తన జీవితం ఫైట్ చేసే చూస్తే మీరందరూ ఎంత అదృష్టవంతులో అర్థమైంది. అనేది తర్వాత చెప్పిస్తా క్లాస్ తన చేత. అందరూ ఆశ్రమానికి వచ్చినప్పుడు చెప్పిస్తా. అది నెక్స్ట్ ఉగాదికి ఉంటుంది మన క్లాసు. ఇది 5 years అవుతుంది దీక్ష తీసుకొని, ఈ వేషానికి ఇంకొక వేషం వేసి. అది కూడా ఎందుకు అంటే ఏమి నేర్చుకోవాలో తెలియదు. ఒక్కొక్క దాంట్లో ఒకటి నేర్చుకుంటాం. అన్నీ నేర్చుకున్న తర్వాతే అన్నీ మనం అనుభవిస్తే కదా జ్ఞానం అయ్యేది. జ్ఞాన పరంపర పెరగాలి అంటే అనుభవాల్లోకి రావాల్సిందే. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, నేను చెప్పారని మీరు ఎవరు వినరు, నేను అంతకన్నా వినను. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ వాతలు ఎవడో పడతాయి? వినని వాడికే పడతాయి. అవి పడి ఏమవుతుంది? చక్కగా అద్భుతమైన అది కూడా ఎట్లా ఉండాలి? ఆ పడినప్పుడు కూడా నువ్వు ధర్మం తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ధర్మం తప్పకుండా ఉంటావో నువ్వు సరైన దిశలోకి వచ్చినట్టు అవుతుంది. నీకు పరమాత్మ అనేది దారి చూపిస్తూ ఎక్కడ దిగినా ఏ ఊబిలో ఉన్నా చేయందిచ్చి పైకి తీసుకొస్తాడు. ఇదే స్టోరీ హిమాలయ యోగులు అని ఒక బుక్ ఉంది, స్వామి రామ. దాంట్లో ఉంటుంది చూడండి, కాపాడే చేతులు అని అంటారు. అది నిరంతరం మనం పుట్టిన దగ్గర నుంచి ఈ బాడీని మన తల్లిదండ్రులు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారో మన దైవ శక్తిని ఆ డివైన్ ఎనర్జీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఆ స్థితి తెలుసుకోవాలంటే ఈ సాధనలోకి ఎంత ఎక్కువ రాగలిగితే, స్వాధ్యాయంలోకి, సేవలోకి, ఈ 4 pillars ఎంత స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటారో ఇమ్మీడియట్గా మీకు ఆ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మహా అద్భుతమైన మహారాజ ఏమంటారు రాజమహల్, అదంతా ఆ రాజ్యం అంతా మీకు కనిపిస్తుంటుంది. మీ లోపల ఉన్న యూనివర్స్, అండపిండ బ్రహ్మాండాల్లో ఉన్న ఆ యూనివర్స్ మొత్తం ఎక్కడుంటుంది? మన లోపల ఉంటుంది. మానస సరోవరం ఎక్కడుంది? ప్రశాంతంగా కూర్చుంటే ఉంది. అక్కడ హిమాలయాల్లో ఉన్నది కాదు, అది భౌతికంగా వెళ్ళాలి. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ మన చుట్టూ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ కూర్చొని ఆయన కాలజ్ఞానం రాశాడు? హిమాలయ పర్వతాలు మానస సరోవరం లేడా? ఎక్కడో కొండ గుహల్లో, ఆ పనగానపల్లి అక్కడికి వెళ్ళి ఆ కొండ గుహల్లో ఎక్కడో రాశాడు. కాలజ్ఞానం ఎప్పుడు రాశారు? 800 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా. ఎలా రాయగలిగాడు? ఆయన ఏదీ లేని సమయంలోనే అంతా ఆయనకి అవన్నీ సాధ్యమైనప్పుడు మనం ఇంత మోడర్న్గా సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందామని రాకెట్తో వెళ్తున్నాం కదా చంద్రమండలానికి కూడా, మార్స్కి వెళ్తున్నాం, చంద్రమండలానికి వెళ్తున్నాం. అలాంటిది మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం వాటికి టైం ఇచ్చి వాటి కోసం మన ఎనర్జీని వేస్ట్ చేసుకొని
ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకుంటున్నామంటే మనం జ్ఞానంతో ఉన్నట్ట అజ్ఞానంతో ఉన్నట్ట. క్లారిటీ, జ్ఞానంతో ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు నిరంతరం అనుకోగలుగుతావో నీ ప్రాబ్లమ్స్ అక్కడ ఆ వెలుగులో వెళ్ళిపోతుంటాయి. అక్కడ చీకటి ఉంటుంది, వెలుగు తీసుకొని వెళ్తే చీకటి ఉండదు కదా. ప్రాబ్లం అనేది అజ్ఞానము చీకటి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అనే ఒక పరిపక్వతమైన స్థితిలోకి వెళ్తావో నీకు అక్కడ ప్రాబ్లం ఉండదు కదా. అది ఎంతైనా బయట అయినా. అవునా కదా? కరెక్టే కదా. సో ఈ కళ్ళు మూసుకొని కూర్చోబెట్టడం అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ స్థితికి సంబంధించిన వాళ్ళంటే మీరంటే ఏంటో మీకే తెలియని మహోన్నతమైన ఒక జ్ఞానపు వెలుగులో ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారని చెప్తారు. అక్కడ వయసుకి సంబంధం లేదు. చిన్నాడు వస్తారు చూడు, చిన్న పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు తెలిసే కొద్దీ ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, తండ్రికే చెప్పే స్థితిలో ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు. వీళ్ళందరికీ ఎట్లా అయిందంటే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. మరి వాళ్ళ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్పి ఏమంటారో తెలియదు కదా. సో మన చుట్టూనే అంతా ఉంటుంది, మనకు సంబంధించిన అంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన వెతుకులాటలో మన అజ్ఞానంలో ఎక్కడికో పైన చూస్తుంటాం, పక్కకు చూస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడంతా టైం వేస్ట్ అవుతుంది. సమయం అనేది చాలా సద్వినియోగం చేసుకునే స్థితిలో ఉండాలి ఇప్పుడు. అందుకని నాకు ఇంకా అనుమతి లేదు బయటకు రావటం. కానీ చేసాము 30 ఏళ్ళు తిరిగాం, పూజల్లో తిరిగాము, గుళ్ళకు తిరిగాము, గోపురాలు తిరిగాము. ధ్యానంలోకి వచ్చి కూర్చున్నాక కదా అర్థమైంది, అరే కూర్చుంటే కదా. అందుకని ప్రతిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు, కూర్చున్నమ్మకు కుప్పలు, తిరిగినమ్మకు తిప్పలు. అర్థమయ్యేది కాదు. ఇదేంటి అందరూ ధ్యాన ప్రచారం చేయమన్నారు, అక్కడికి వెళ్ళి సేవ చేయమన్నారు, అందరి నుంచి మళ్ళీ కనెక్ట్ చేసుకున్నామన్నారు, వాళ్ళందరూ రాలేరేమని చెప్పి మళ్ళీ మనం అందరం తిరిగి శాకాహార ర్యాలీ పెట్టుకున్నారు, శాకాహారం గురించి చెప్పమన్నారు. ఇంకా శాకాహారం అంటే ఇది అమర్యాద తిరిగేసి ఇక్కడ ఉండదు. ఇంకా మళ్ళీ అంత ఎందుకు వెళ్తున్నామంటే ఉంది, దానికి సంబంధించిన మనకు సంబంధించిందే ఉంటుంది, మన వాళ్ళే ఉంటారు. మనకు కనిపిస్తేనే వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతాయో అప్పుడు వాళ్ళ కర్మలు వదులుతాయి, ముందు మన కర్మలు వదులుతాయి. ఇన్ని కథలు ఉన్నాయి అబ్బా ఈ మానవ జీవితం వెతలేనక. సో మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకున్నాం కాబట్టి వచ్చిన ప్రతి క్లాస్లో ఒక 4 పాయింట్లు నోట్ చేసుకెళ్ళండి. వాటిని అప్పుడప్పుడన్నా కొంచెం రిఫర్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక క్యాలెండర్ పెడతాం కదా, ఈ క్యాలెండర్ ఓపెన్ చేయండి. జ్ఞానపు వెలుగులు అదే కదా, తులసి దళం పత్రిక రాశారు. ఆయన చక్కగా తులసి దళమనే రాశారు, 2 ఆకులతోనే రాశారు. మనకేమో పెద్ద డైరీలు కావాలి. ఇంకా అంత సాల్వ్ ఉంది. కానీ ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుంది అంటే అన్నిటికీ అన్నీ రెడీ చేసి పెట్టాలి అందరూ, మనం మాత్రం తిని కూర్చుంటాం. మరి వేరే వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా, ఎట్లా కుదురుతుంది? అందరం చేయాలి కదా, ఎవరికి చేతనైన పని చేయాలి. లేదు అన్నీ వాళ్ళు చేస్తారు లేక మనకి నడుస్తుంది లేదు. ఎందుకంటే మనం ఒక బెల్ల పిచ్చి కూర్చున్నాం కదా, దాన్ని ఏమన్నారు, సోమరిపోతాను అన్నారు. దాన్ని వదిలిస్తే ముందు మిగతా అన్నీ అద్భుతంగా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పాడు. మామూలు వాళ్ళకి మామూలు జరుగుతాయి. ఎవరైతే సాధనలోకి వస్తారో, ఈ సజ్జన సాంగత్యంలోకి వస్తారో, సామూహిక ధ్యానంలోకి వస్తారో వాళ్ళ జీవితంలో మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అలా జరిగిన అద్భుతమే ఇప్పుడున్న ఈ శివపార్వతి మాతాజీ స్థితి. ఈ 23 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టుంటాను చెప్పండి, మీరు ఎంతెంత ఖర్చు పెట్టుకున్నారో చెప్పండి. అంటే మనం పిరమిడ్స్ దానం ఇవ్వని, అన్నదానానికి ఇవ్వని, ఎక్కడికైనా వస్తుంటే గురువు దగ్గరికి వెళ్తున్నాం పెద్దలు కదా, ఏమైనా తీసుకెళ్ళని, అక్కడ ఎవరైనా మన ఇంటికి వచ్చారు, మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అద్భుతంగా మనం మర్యాద చేయాలి కాబట్టి మనం పెట్టుకున్నా. నేను కనీసం 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టాను మా ఓన్ అని. నాకు మహా ఇస్తే ఎంత ఇస్తారు తెలుసా? మహా ఇస్తే 3-4 లక్షలు ఇస్తారు నాకు ఇంట్లో ఖర్చుకి. ఇంకా ఆయన చూసుకుంటారు, సారే చూసుకుంటారు, పిల్లలు చూసుకుంటారు, వాళ్ళ దాంట్లో కూడా ఇన్వాల్వ్ కాదు. ఎందుకో నాకు అది తెలియదు. నా అదృష్టం ఏంటంటే ఆ రంగుల కాగితాల మీద ఆ మోహం పోయింది. ఎట్లా పోయిందో కూడా తెలియదు.
ఎప్పుడైతే బాహ్యమైన మాయా ప్రపంచం నుంచి ధనమూలం ఇదం జగత్ నుంచి ధ్యానమూలం ఇదం జగత్కి వచ్చామో ఆటోమేటిక్గా జీవితం మహాద్భుతమైంది. ఇది 3వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది 3వ స్థితి చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ అది సెకండ్. అంతకుముందు చెప్పాను మీకు రోగాలు వస్తాయి. అందుకని పాయింట్లు నోట్ చేసుకోవాలి. బేస్ 4. ఈ 4 ఇంపార్టెంట్. ఫస్ట్ కడుపు మూసి కూర్చోవాలి. అవన్నీ తర్వాత. ముందు కడుపు నిండితే కదా ఏదన్నా లేచి ఓపిక పనిచేసి. ఈ కడుపు ఆకలితో మాడుతుంటే ఏం పని చేస్తావు? నీళ్ళు దాకా చేయలేం కదా, తినాలి కదా ఏదో. అందుకని ముందు సాధన. ముందు కూర్చొని కడుపు మూసి కూర్చో. దొరికిన అందుబాటులో ఉన్న తిని ముందు కడుపు మూసి కూర్చో. ఆయన చెప్పింది అదే. అందరి లెక్క ఈ మంత్రం చదువు, ఇగో ఈ అభిషేకం చేయించు, లేకపోతే ఇగో వీళ్ళకి ఈ బట్టలు పెట్టు, లేకపోతే ఇవి తీసుకురా, ఇవేం చెప్పలా ఆయన. ఏం చెప్పాడు? అరే మీరు ఎక్కడున్నా సరే ముందు పొట్టలో కాస్త ఇంత టిఫినో ఇంత పండో ఏది వేసుకుని ముందు కళ్ళు మూసి కూర్చోండి. కళ్ళు మూసి కూర్చోండి. ముందు కళ్ళు మూసి కూర్చోండి. కళ్ళు మూసి కూర్చోండి. అదే చెప్పాడు కదా, కూర్చోండి 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 అని. ఎంతమంది ఉన్నారు ఆ సీడీ? ప్రతిసారి చెప్పిన సీడీ కూర్చోమనే స్థితిని మనలో ఏమి స్థితం చేశాడైనా? ఎందుకు కూర్చోమన్నాడు? ధ్యానం, కొద్దిగా ఆలోచన లేకుండా ఏమొస్తుంది అట్లా కూర్చో. మనశ్శాంతి. కుప్పలు వస్తాయి, మనశ్శాంతి కాదు. కూర్చుని నమ్మకు కుప్పలు. ఏ కుప్పలు కావాలి? నువ్వు ఏది కోరుకుంటావో, అష్టైశ్వర్యాలనే ఏది కోరుకుంటావో, అష్టసిద్ధులు నవనిధులు అన్ని కుప్పలు కుప్పలు వచ్చి కూర్చుంటాయి. పాలకడలిలో శేషశయనుడు ఎలా శయనించి ఉంటాడో, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎందుకు మరి తల దగ్గర కూర్చోవచ్చుగా. ఆయన ఎక్కడో ఉంటాడు. అలానే విశ్రాంతి స్థితిలో పడుకొని ఆరాముగా. ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది? మహాశూన్య స్థితిలో ఉంటుంది. ఆ విష్ణుమూర్తి స్థితి గమనించండి. ఎప్పుడైనా అమ్మవారు కాళ్ళు నొప్పుతూ ఉంటాడు. అంటే నీకు సింబాలిక్గా మన మహర్షులు చెప్పిన వాటి యొక్క సందేశం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఏ పని చేస్తున్నా అన్ని ఆయుధాలు ఉంటాయి, అన్ని చేతుల్లో అన్ని ఆయుధాలు ఉంటాయి. ఏ అవసరమైతే ఆయుధాన్ని ఉపయోగించు. అవేమీ అవసరం లేనప్పుడు ఎలా ఉండాలి? నీ చూపంతా కూడా మహాశూన్య స్థితిలో ఉండాలి. ఉంటే ఏమవుతుంది? అష్ట శక్తులు, అష్ట సంపదలు వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు ఎత్తుక్కుంటూ పోతే రావు, అవి వెళ్ళిపోతాయి, నీకు అందవు. పట్టుకునే స్థితి కూడా నీ దగ్గర ఉండదు. పరిగెత్తి పరిగెత్తి ఏమవుతుంది? తిండి తినకుండా తిప్ప తినకుండా మూటలు కట్టిన లోబులందరూ ఏమైపోయారు? తిండి అన్ని తినకుండా చచ్చిపోయారు కదా, తత్తలాలకు అందించేసి. వాళ్ళు ఏమన్నా వాళ్ళని పూజ చేసి తలుచుకుంటున్నారా? మా తాత సంపాదించాడు, ఆయన సంపాదన తింటున్నాం. తలుచుకుంటున్నారా? సంవత్సరానికి ఒకసారి దర్శనం పెట్టినప్పుడా, ఏదైనా పెంటాకుడు పెట్టినప్పుడా? రోజు ఎంతమంది అన్నం పెడుతున్నా చెప్పండి కనీసం తల్లిదండ్రులకి. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాకైనా పలకరించడం కానీ, వాళ్ళు బాగుండాలని కోరుకోవటం కానీ, వాళ్ళ కనీసం ఇంట్లో కూర్చొని తినగలుగుతున్నామంటే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన వరమే కదా. వాళ్ళు కూడా తినకే కదా. మనం కూడా మన పిల్లలకి అలానే చేస్తున్నాం కదా. అది అవసరమే, కొంత అవసరం. కానీ అదే మొత్తం కాదు కదా, 100% అది కాదు కదా. అది 50%. కాయిన్కి ఒక కాయిన్ చెల్లుబాటు కావాలంటే ఒకవైపు బొమ్మ ఉంటే ఎవడన్నా తీసుకుంటాడా? రూపాయికి ఏ పేపర్కైనా ఒక సైడే ప్రింట్ ఉంటే తీసుకుంటాడా? ఒకవైపే గాంధీ తాత ఉంటే తీసుకుంటారా? 2 సైడ్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ ప్రాపంచిక జీవితం మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇది 5th పాయింట్. ప్రాపంచిక జీవితం అంతా 50% మాత్రమే. ఇంకా మిగతా 50% ఏంటి అంటే ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, ఇక మొదలైద్ది అనమాట. ఈ కథలన్నీ మొదలవుతాయి. దీంట్లో నేర్చుకునేదంతా ప్రాపంచికమైన జీవితాన్ని అంతా సులభతరం చేస్తారు. సో అది 18 years ధ్యానం తర్వాత ఆయన ఆ రోజు తీరా ఇంకా ఒక కాలు జీప్లో పెట్టబోతూ అప్పుడు నా వెనక తిరిగి నా మనసు అప్పటికి బాగా ఎట్లా అయిపోయిందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, కనీసం ఒక నిమిషం టైం ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు. ఒక రకమైన బాధతో ఉండిపోతాం కదా మనం అనుకుని జరగకపోతే.
ఆ స్థితిలో ఉండిపోతే ఆయన ఇట్లా వదిలేను. ఆయన ఇట్లా చూసి మేడం ఏ పీఠాన్ని అయినా ఎంచుకోవచ్చు అన్నాడు. ఇంకా అసలు ఫస్ట్ నాకు అర్థం కాదు. పత్రిజీ నోటి వెంట పీఠం ఏంటి అసలు ముందు ఏం చెప్తున్నా అర్థం కాదు. ఆయన చెప్పేసి ఇంక కారు ఎక్కేసాడు. ఇంక వీళ్ళందరూ చంద్ర కేశవ వీళ్ళందరూ ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా మేము జానమయ శ్రీరాములు, మేము మురళి, మెగా మురళి, కంచరామరావు గారు వచ్చారు. మేమందరం మేము ఫోటోలు తీద్దామంటే మళ్ళీ ఉండిపోయాం. వాళ్ళు మాకందరూ సన్మానాలు చేసి వాళ్ళకు కూడా సన్మానాలు చేసి పంపించాం. అప్పుడు అన్నాను, ఇదేంటి పత్రిజీ ఏ పీఠాన్నైనా ఎంచుకోమన్నారేంటి? అది కూడా ఛాయిస్ చూడండి. ఇదిగో నువ్వు ఈ పీఠంలోనే ఉండు, ఈ రాజపీఠంలో ఉండు, లేదా ఈ సాధనా పీఠంలో ఉండు, లేదా ఈ ఆశ్రమ పీఠంలో ఉండు. నో డిక్టేషన్, ఈ కమాండ్ ఏం లేదు, ఒక ఆర్డర్ ఏం లేదు. మేడం ఏ పీఠాన్నైనా ఎంచుకోవచ్చు. అది అర్థం కావడానికి కూడా అరగంట పట్టింది. అసలు తేరుకొని ఏదో అనుకుని ఇచ్చాడని పాద నమస్కారం చేద్దామన్నా వెళ్ళిపోయేది. మనం ఆ స్థితిలోంచి బయటకు రావడానికి. ఎందుకంటే అలాంటి ఊహించని అద్భుతమైన స్థితులు మనం ఎట్లా అంటే నిస్వార్థంగా లోక కళ్యాణం గురించి, లోక సమస్త సుఖినో భవంతు, ప్రకృతి అంతా కూడా మహాద్భుతంగా మనం సంరక్షించబడేంత ఎంత చేయగలుగుతామో అంత మనకు మించి చేయగలిగినప్పుడు అవి మన దగ్గరికి పువ్వుల్ని ఎదజల్లుతాయి. దాన్నే పూల వర్షం అంటారు. ఎక్కడన్నా తెలియకుండా మనం యజ్ఞాలు చేసినప్పుడు కూడా మనకి వర్షం చినుకులు పడతాయి. గమనిస్తాం కదా, మనం చాలా చోట్ల యజ్ఞాలు చేసినప్పుడు ప్రతిష్ఠిస్తున్నప్పుడు కూడా ఎక్కువ వర్షం పడదు, ఇబ్బంది పెట్టదు. వర్షం మాత్రం ఆ చినుకుల రూపంలో మనని పులకింతులను చేస్తుంది అన్నమాట. అవి ఆ డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్స్ అన్నమాట. మనకి మనం పిల్లలకి అక్షంతలు వేస్తాం కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్షంతలు వేస్తాం కదా, ఇన్ని తీసుకొని పోయాం కదా, ఇన్నే వేస్తాం కదా, యజ్ఞంలో కూడా అంతే కదా. అది సరిపోతుంది. కానీ దానికి వెనక కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏముండాలి? హృదయం, ఎలాంటి హృదయం ఉండాలి? మహాద్భుతమైన, మహాశక్తివంతమైన, నిస్వార్థమైన, లోక కళ్యాణ హితమైన మహాద్భుత శక్తితో మహాపరిపూర్ణ స్థితిలో పూర్ణమై ఎలా ఉండాలి? పూర్ణంగా ఉండాలి. దాన్నే మన పూజల్లో కూడా ఏం చెప్తాం? పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏంటి అర్థం చెప్పండి? హర హర మహాదేవ చెప్పండి. పూర్ణం నుంచి ఏమొస్తుంది? ఎప్పుడు తల్లి నుంచి బిడ్డ ఎలా వస్తుంది? తల్లి లెక్కే ఉంటుంది, తండ్రి లెక్కే ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ అంతే ఉంటాయి కదా. పూర్ణం నుంచి ఎప్పుడు పూర్ణమే వస్తుంది. సో మనం అందరం ఇప్పుడు ఆ దైవశక్తికి సంబంధించిన మానవ ఆకారాలతో పరిపూర్ణమైన శక్తితో వచ్చిన దైవాలమైన లేకపోతే ఇంకేదైనా డౌట్ ఉందా? పూర్ణాలమైన మనం కాదో చెప్పండి. మనం పూర్ణంగా ఉన్నామా లేదా? మనసా వాచ కర్మణ. ఎవరైతే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధి పెట్టుకొని ఉంటారో అక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అక్కడ గొప్పవాళ్ళు అయినాడు. ఒక సుభాష్ చంద్రబోస్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, ఒక ఆనందమయ్యమ్మ, చిమటమమ్మ, జిల్లెలమూడమ్మ, ఎంతోమంది. అటు అమ్మలైన వాళ్ళు ఉన్నారు ఈ ఆకారానికి సంబంధించి, అటు మహానుభావులు. మన కళ్ళ ముందు ఉన్న మనకి సంబంధించిన మన తండ్రి పత్రిజీ ఎంత సుఖంగా ఉన్నాడా? ఎంత సుఖంగా ఉన్నాడా? అలానే ఆనందంగా లేకుండా ఉన్నాడా? ఇంతమందిని, నీ కోట్ల మందిని ఒక 35 సంవత్సరాల్లో 120 దేశాల్లో 10 కోట్ల మంది పైగా ధ్యానాన్ని పరిచయం చేసి కళ్ళు మూసి కూర్చోండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, మీకు తోచినంత సేవ చేయండి. అది మూగజీవాలకు చేస్తారా, ప్రకృతికి చేస్తారా, సాటి మానవుడికి చేస్తాడా? అవన్నీ కూడా ఏమవుతుంది? మీకున్న కర్మలను తొలగించుకొని మీరు ఉన్నతంగా అవటానికి మీ ముందు కనిపిస్తున్న అవి అవకాశాలు. ఎంతమందిని వాటిని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు రహదారికి సంబంధించిన, వాళ్ళ దారికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయి ఏ సమయానికి ఏది జరగాలో అవన్నీ మహాద్భుతంగా జరుగుతాయి. ఆ అద్భుతాలే ఈ మహానుభావులు ఈరోజు కనిపిస్తున్న ఒక మోదీ కానీ, ఒక యోగి కానీ,
వాళ్ళ జీవితాలు చూసారా? వాళ్ళందరికన్నా మనం ఎంత అదృష్టవంతులం. యోగి జీవితం తెలుసు, మోదీ జీవితం తెలుసు కదా, ఎలాంటి స్థితిలో పెరిగొచ్చారు వాళ్ళు. వాళ్ళే అంత స్థితిలో ఇంత ఎదిగుంటే, దేశం కోసమని ధర్మం కోసమని నిలబడితే, మనం అన్ని కంఫర్ట్ లైఫ్ నుంచి వచ్చాం కదా, ఉండడానికి తినడానికి ఏమి లోటు లేకుండా. మనం ఎన్ని అద్భుతాలు చేసి మనం ఎలా ఉండాలనేది ఒకసారి బాగా మీరు బ్రెయిన్ వాష్ చేసుకోండి, మీ పట్టిన తుప్పు వదిలించుకోండి. అప్పుడు మీరు మహానుభావులై కూర్చుంటారు ఇక్కడ. ఆ గురువుకు తగ్గ శిష్యుల్లా ఉంటారు. నేను అందుకనే గురువును మించిన శిష్యురాలు అవ్వాలనుకున్నాను. ఆయన అనుగ్రహం కూడా, ఆయన బాడీ వెకేట్ చేసిన రోజే నన్ను అక్కడికి రానిచ్చారు. ఆ రోజే లోకంలో చాలా మంది చూస్తుంది కూడా. అప్పటి వరకు 1 year దీక్షలో ఉండి కూడా భవనంలో ఉన్నాను, రానిలేదు. అది ఎంతమందికి తెలుస్తుంది అంటే మహానుభావులందరికీ తెలుస్తుంది. యూనివర్సల్ మాస్టర్స్, హిమాలయన్ మాస్టర్స్ అందరికి తెలుస్తుంది. మామూలు తెలియాలంటే టైం పడుతుంది. ఇప్పుడు బంగారం ఉంటుంది, బంగారం ఆయన దగ్గర తీసుకెళ్తే అది ఎన్ని క్యారెట్స్ అనేది చెప్తాడు. మనం మెరిసేదంతా బంగారం అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే కదా ఎన్ని క్యారెట్స్ అంది, ఇది 24 ప్యూరా, 18 20 22 అని చెప్పేది. లేదా డైమండ్, ఒక రాయి మెరుస్తూ ఉంది, వాడు తీసుకెళ్తే కదా అది సానబెట్టిన పిచ్చి రాయా లేకపోతే నిజంగా కోహినూరు వజ్రం అని చెప్పేది. ఆ స్థాయికి మనలో ఎంతమంది ఎదగాలనే సంకల్పం పెట్టుకుంటే, ఆ సంకల్ప సిద్ధి కావాలంటే ముందు మీరు ఈ బేస్ మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే సంకల్ప శుద్ధి ఉంటుందో అది ఆశయంగా ప్రతిఫలంగా అవి నీకు అక్కడ సిద్ధి లభిస్తుంది. ఇది జరుగుతుంది. సో అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాడు అనుకుంటా. అయితే అది అయిపోయిన తర్వాత అవి చెప్పారు కదా, ఇంకప్పుడు కంచి రఘురామ్ గారు వచ్చారు. యాక్చువల్గా దీంట్లో 2003 వచ్చిన తర్వాత రాజకీయాలు మంచివా చెడ్డవా చెప్పండి? రాజకీయాలు మంచివా చెడ్డవా? మంచిగానండి. మనల్ని పరిపాలించే రాజును మనమే ఎన్నుకుంటున్నాం కదా. మరి వాళ్ళందరూ మంచిగా పరిపాలిస్తే మనకి ఏ బాధలు ఉండకూడదు కదా. మరి రాజకీయాల నుంచి, రాజుల నుంచి మనం బాధలు పడుతున్నామా, సంతోషపడుతున్నామా చెప్పండి? ఉంటాయి కదా మేడం. ఎందుకు మిక్స్ అయ్యి ఉంటాయి? మనం ఎన్నుకున్నాము, వాళ్ళు రాజులు కదా. మనం ఇంత జ్ఞానంతో ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఇంకా జ్ఞానంతో ఉండి ఎంతో అద్భుతంగా, ఇప్పుడు మన తల్లి చూసుకున్నట్టు, మన తల్లి దగ్గర మన తల్లిదండ్రుల దగ్గర ఇబ్బంది ఉంటుందా లేకపోతే కంఫర్ట్ ఉంటుందా? మరి మన రాజ్యంలో కూడా, మన దేశంలో కూడా, మన ప్రపంచంలో కూడా కంఫర్ట్ ఉందా లేదా? ఎక్కడ మిస్ అవుతున్నాం? ఏమి లోపిస్తే మిస్ అవుతున్నాం? ఆ లోపాలను సరిదిద్దటానికి మనం ఎట్లయితే ధ్యానంలోకి వచ్చి సేవ చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సాధన చేస్తూ, ప్రచారానికి వెళ్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉన్నామో, ఈ ఎవరైతే పరిపాలనకు ఉన్నారో రాజులు, వాళ్ళకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. లేదా ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణత్వం కలిగిన గురువు యొక్క అనుజ్ఞ తీసుకునే అన్న స్థితిలో అన్నా ఉండాలి. వెనక పరిపాలించిన రాజులందరూ ఉన్నారు కదా. రామరాజ్య పాలన జరిగింది. శ్రీరామ రాజ్య పాలన జరిగినప్పుడు ఎవరున్నారు? రాజు. శ్రీరాముడికి గురువు ఎవరున్నారు? మరి మన రాజులకి ఎవరున్నారు? మన పూర్వీకులు. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని పరిపాలన చేయగలుగుతున్నారు? ప్రజలు పరిపాలన అప్పటికిప్పుడు తేడా ఉంది కదా మేడం. అప్పుడు వాళ్ళు మన మంచితనంతో చేసుకొచ్చినా వీళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టండి చేయలేరు. దాని గురించి కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు వాళ్ళు వెనకాల ఓటేస్తే డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు అమ్ముడుపోయేవాళ్ళ. మనకేం పోయే కాలం వచ్చింది. ఎవడేస్తే తీసుకొని మందు ప్యాకెట్ అను, ముక్క ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని ఇట్లా పెట్టిపోతున్నా మేడం. ఏం పెట్టరు, వస్తూనే లేదు. మేము 1 రూపాయి తీసుకోవాలి. ఇప్పటికి హైదరాబాద్ నుంచి వెళ్ళినా మేము లక్షల వేలు ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళాం. ఊళ్ళో అయినా అంతే. మా ఫ్యామిలీస్ ఇప్పటికీ నాన్నవాళ్ళకుంది 1.5 ఎకరాలు, 30 ఎకరాల్లో 10 మంది మేము. 10 మందిలో అందరికీ వాళ్ళకుంది 1.5 ఎకరాలు. ఈ రోజుకి పెన్షన్ పెట్టుకోవాలి. కొందరికి నియమాలు, నీతి ఉంటాయి. వాటిని పాటించే వాళ్ళు తప్పుదారి తొక్కలేడు, తొక్కడు కూడా. ఆ నీతి నియమం యొక్క నిష్ట మనలో ఉందా లేదా అనేది మనం తిరిగే సమూహం బట్టి, మనం కలిసే జనాలను బట్టి ఉంటుంది. ఆడ మగ సంబంధం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 3 నెలలు సరైన సాధన చేశాయంటే వాడికి ఆడ మగ తెలియదు. నువ్వు ఏ జ్ఞానపు దృష్టిలో ఎంత శక్తివంతంగా ఉన్నావు అనేది గురువుకు కనిపించేది, ఒక సాధనలో ఎదిగినాడికి కనిపించేది. మగాళ్ళు అటు కూర్చోండి, ఆడాళ్ళు ఇటు కూర్చోండి ఉండదు. ఆ మూర్ఖ పేదవాళ్ళు ఎవడన్నా మాయలో ఉన్నాడు వస్తే తప్ప అజ్ఞాని. జ్ఞానిగా ఉన్నాడు ఎవరికి 3 నెలలు సరైన సాధనా స్థితిలో ఉన్నాడంటే వాడికి అసలు లింగభేదంతో సంబంధమే ఉండదు. తెలియదు అసలు వాడికి.
వాడి జ్ఞానస్థితి ఏంటి. అందుకనే పత్రిజీ ఎప్పుడు పిల్లల్ని ఎక్కువ దగ్గర తీస్తారు. చూడండి, పిల్లలు జ్ఞానపు నిధులు. మన పిల్లల దగ్గర ఉంటే మనకు తెలియకుండానే మనకి రోగాలు పోతాయి. అదే ముసలాడి దగ్గరకో రోగిష్టాడి దగ్గరకో పిసినాడి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేని రోగం అంట కట్టుకొని వస్తామో లేదో మీరే చూసుకోండి. అన్ని అనుభవాలే. అందుకనే అనుభవమే జ్ఞానం అన్నారు. నువ్వు చెప్పింది నేను చెప్పింది వింటే మీరు విన్నదేమి ఇప్పుడు జ్ఞానం అవదు. మాతాజీ బాగానే చెప్పారు అనుకుంటారు, అనుభవంగానే పాటించటం. ఎంతవరకు పాటిస్తారు, ఎంతవరకు జీవితంలో తీసుకుంటారు, ఎంతవరకు మీ బాధలు తొలగించుకొని ఎదుటి వాళ్ళకి ఆ రహదారిని చూపిస్తారు అంటే అది మీ జ్ఞానానికి సంబంధించి వదిలేయాలి, మీ విజ్ఞానానికి వదిలేయాలి. ఇంకంతే. అన్ని పెట్టి కూర్చోను. ప్రతిసారి ఏం చెప్పారు, మనం చెప్పుకుంటూ మనకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఏ అనుభవాలు తీసుకోవాలో అనుభవాలు తీసుకుంటాం. ఉన్నతంగా ఎదుగుతున్నామంటే అది సరైన రాజమార్గం. ఎదగటం లేదు, ఇబ్బంది పడుతున్నామంటే ముళ్ళు తొక్కుతున్నామనే కదా. తొక్కకుండా చూసుకోవాలి కదా. ముళ్ళు తొక్కుతుంటే ఎవరికి బాధ, తొక్కినాడికే బాధ. చెప్పినాడికి బాధ ఉంటుందా? అరే ఆ దారికి వెళ్ళొద్దురా, ముళ్ళు ఉన్నారు, ఈ దారి రహదారి అని రాజమార్గం చూపించారు. శ్వాస మీద ధ్యాస. చెప్పట్లు పడుతున్నాం. ఇంతటి రాజమార్గాన్ని చూపించినప్పుడు ఎక్కడన్నా ఎవరికన్నా, అందుకనే ఎందుకు ప్రాబ్లంలు వినొద్దన్నారు, ఎందుకు ప్రాబ్లం చెప్పొద్దన్నారు. నువ్వు రాజమార్గం ఉంది, రాజమార్గంలో వెళ్ళు. నీ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ అయిపోతుంది. నీకు ఆ సాల్వ్కి సంబంధించిందంతా అక్కడ ఆన్సర్ ఉంది. ఇంకా నువ్వు రాజమార్గంలో నడవడానికి కూడా కష్టపడిపోయి సోమరిపోయి కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడన్నా తెచ్చిపెడతాడా నీ ప్రాబ్లంకి పరిష్కారం కూడా? నీ కాళ్ళు చేతులు కాడిచ్చినందుకు మన కాళ్ళతో వెళ్ళాలి కదా. ఇవాళ గుంటాళ్ళు గుంటాళ్ళే బతికి ఎంతో అద్భుతంగా బతుకుతున్నారు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి. మరి కాళ్ళు చేతులు మంచుకున్న వాళ్ళు ఎంతమంది ఎవరి మీద డిపెండ్ అయి బతుకుతున్నారు? అది మీలో మీరు ప్రశ్నించుకోండి. వీటన్నిటికీ సమాధానాలు మీరు తెచ్చుకున్న స్థితే మహాద్భుతమైన జ్ఞానపు స్థితి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏమీ ఉండదు. అందరూ చెప్పాల్సినంత చెప్పారు, చేయాల్సినంత చేశారు. మహానుభావులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి భగవద్గీతలో ఆ కృష్ణ పరమాత్మ మహాద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మ. చెప్పండి ఎవరు కొంచెం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైన ఆత్మలో బంధువు ఆత్మైన రిపురాత్మన. ఎప్పుడు చెప్పాడు ఆయన? 5500 సంవత్సరాల క్రితం మహాభారతంలో ఆ యుద్ధంలో కురుక్షేత్ర రణరంగం. ఎక్కడ జరిగింది కురుక్షేత్రం? ఆవిడ చచ్చిన దగ్గర ఆవిడెవడ చచ్చిపోయాడని చెప్పాడా? మనకి ఇవాళ ఎక్కడ పెడుతున్నాం? ఎక్కడ పెట్టగానే ఏం గుర్తు వస్తుంది? భగవద్గీత తింటున్నారు. ఘంటసాల గారు భగవద్గీత తినగానే ఏం గుర్తు వస్తుంది? అది బాబా ఎవరో పోయాడు. ఇంకా అదే స్థితిలో ఉన్నామా లేదు ఇప్పటికి కూడా? అంటే ఎంత మూర్ఖం స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. ఎవడన్నా ముందు చచ్చిన చోట పెడితే ముందు వెళ్ళి పీకి పడేయండి. ఒకటికి వెళ్ళడానికి ధైర్యం లేకపోతే గుంపుగా వెళ్ళి పీకి పడేయండి. ఆడు ఎవడన్నా కానీ, ఆడు ఎమ్మెల్యేనా ఎంపీనా స్థానిక లీడరా ఎవడన్నా కానీ కాదు. ఇంకా మీరు ఏం చేయాలి తెలుసా? అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి, అక్కడికి వెళ్ళి నాట్యం చేయండి. ఇదేంటో వాడు చచ్చి ఏడుస్తుంటే నువ్వు నాట్యం చేస్తా అంటే చేయాల్సిన స్థితి అదే. వాడు ఈ బాధల నుంచి, ఈ ప్రాపంచికమైన బాధలు అనుకుంటున్నాం కదా మానవ జన్మ వచ్చిన తర్వాత, వాటి నుంచి విముక్తి అయినప్పుడు నువ్వు పండగ చేసుకోమని చెప్తున్నాడు. అసలు యాక్చువల్గా మరణం లేదు. మీరు బుక్ కూడా తేవాలి. నా పీఠం అడ్రస్ ఇస్తాను. అడ్రస్ కొందరి దగ్గర ఉంది. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎవరెవరో రాగలుగుతారో అక్కడికి వచ్చేసేయండి. నెంబర్ నోట్ చేసుకొని అక్కడ పీఠంకి వచ్చినప్పుడు నాకు బుక్ కూడా గుర్తు చేయండి. మరణం లేని మీరని పత్రిక రాశారు. అది మనం ఎంత అద్భుతంగా దీవించవచ్చు. 9440 485 712. అది త్రిశక్తి పీఠమే కూర్చుంది. నేనేదో ధ్యానం చెప్తూ ఉన్నా, ఈ 22 సంవత్సరాలుగా ధ్యానం చెప్తున్నా, ప్రచారానికి వెళ్తున్నా, ఎక్కడన్నా క్లాసెస్ పెడితే శాఖ ర్యాలీలు పెడితే సార్తో పాటు వెళ్తున్నా. ఇదే కదా జీవితం బాగుందిలే అనుకున్నాం. కానీ అసలు కథ అది కాదు, అది మొదలన్నమాట. ఇవన్నీ మొదలే. ఇవన్నీ కూడా ఓనమాలు చెప్పుకుంటున్నారు ఇక్కడ. అసలు కథలన్నీ ముందున్నాయి. ఆ కథలో అది జరిగిన తర్వాత గోమాత వచ్చింది. గోమాతకి ఏం చెప్పిన ఆవు పాలు అయితే మంచిది అన్నారు కదా అని, ఆవు పాలు తాగొచ్చు కదండి. గోమాతని మా పాలతను కడిగితే వాడు జాగాలేదమ్మా అన్నాడు. కానీ అది రావటం ఎట్లా వచ్చిందంటే గోశాల నుంచి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో సెట్ అయిపోయింది. ఇదేంటో బాబు దాన్ని ఎవరు చూస్తారు? మనకే ఓనమాలు తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు పాలేరులు చేసేది, ఆ పాలు తినడం కూడా అమ్మాయి తెలియదు. చిన్న గ్లాసు తీసేది కానీ ఏమి తెలియదు. ఆవుతో ఎట్లా పెంచాలి? ఇంకా యూట్యూబ్ తీశాను. మనకేదో వర్క్ ఉందని చెప్పి ఇంకా యూట్యూబ్ తీసి. అది కాకుండా ఏమవుతుందంటే ఒక 20 years నుంచి ఒక 40 ఈ గోవులు వస్తారు కదా, ఎల్లంటి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అలా తెలియక ఏం చేసేదని ముందు రాగానే మనకి పూజలు చేయడం అలవాటు కదా. పసుపు పూసేసి బొట్లు పెట్టేసి దండలు వేసేసి కడ్డీలు వెలిగించి తిప్పి హారతులు ఇచ్చేది.
ఇప్పుడు ఎవరన్నా పడిపోయి నీరసంగా ఇంటికి వస్తూ ఉంటాడు, రాగానే వాడికి ఏమి ఇస్తాం? అది అంటే ముందు కాళ్ళు కట్టుకోరా బాబు అని మనం మంచిగా ఇస్తాం. పాపం ఆవు అలసిపోయి వచ్చింది, పాపం దానికి ఇంత పెట్టాలి కదా, ఏదో ఒకటి ఇంత తవుడు, ఇంత నీళ్ళు, ఇంత గడ్డ పెట్టాలి కదా. ఆ బుద్ధి జ్ఞానం కూడా మనకి లేదు. వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఎక్కడెక్కడ ఏదో ఒకటి పెట్టుకుంటుంటారులే. మనకు పుణ్యం కావాలి కదా, మనకి వరాలు కావాలి, పుణ్యం కావాలి, డబ్బులు కొట్లు వచ్చేయాలి కదా. అందుకని ఏం చేస్తాం? రాగానే పసుపు చల్లేసి, కుంకుమ పెట్టేసి, బొట్లు పెట్టేసి, హారతులు ఇచ్చేసి గంటలు పోయించేదాన్ని. తర్వాత ఏదో అర్థమైంది, ఏదో అర్థం కాదు. అది గల్లగట్ల చూస్తూ ఉండేది, అదేం అర్థమయ్యేది కాదు. ఏమవుతుంది అని అంటే తర్వాత ఈ చాగంటి గారు మన వీళ్ళు పాపం అన్నయ్య చెప్తుంటారు, గరికపాటి గారు వీళ్ళు చెప్తూ ఉంటే ఒకసారి విన్నాను. అరే నీ పూజలు, నీ పటాటోపాలు, నీ పట్టు చీరలు, నీ నగలు ఎవరు కావాలా? ఇంటి ముందు గోమాత వచ్చిందంటే దానికి ఒక వంకాయో, బెండకాయో, దొండకాయో, నీ నీళ్ళు కాసిన అన్నముందో ఏదో ఒకటి పెట్టరా, అది అప్పుడు నీకు దీవెనలు ఇస్తుంది అని చెప్తారు. అది కామధేనువై దీవెనలు ఇస్తుంది అని చెప్తారు. అది ఎక్కడైనా అర్థం, అది ఎన్ని నెలలు అట్లా పెట్టానో కూడా తెలియదు. అప్పటి నుంచి ఆంధ్రా నుంచి బియ్యం సంచి వచ్చినప్పుడల్లా ఒక 5 కేజీలు తౌడు సంచి కూడా వస్తుంది అన్నమాట. ఇంక వచ్చిన ప్రతి ఆవుకి తౌడేసి పెట్టేదాన్ని. పాపం ఇక్కడ వాళ్ళు కొనలేరు కదా, అన్ని అంత కాసు పెట్టి కొనలేదు. ఆ పుణ్యఫలం మనకు తెలియదు. అక్కడ నుంచి రాగానే ముందు పెట్టడం, ఇంకా పసుపు ముఖాలు తీసి పడేస్తారు. పసుపు ముఖాలు లేవు, దండలు లేవు, హారతలు లేవు, కడ్డీలు లేవు, తీసి పడేసి గోమాతను తీసుకొచ్చారు. 40 ఫ్యామిలీస్ వస్తారు, రోజుకి 2-3 కంపల్సరీ వచ్చేవాడు. ఇంకా వాళ్ళు రాగానే ఇంట్లో బెల్లం ఉంటే పాలు ఇచ్చేదానికి బెల్లం, లేదా చూడు ఉందనుకో వాటికి ఏదైనా కూరగాయలు, లేదా తౌడేసి నీళ్లు తాగొచ్చిందమ్మా అంటే పచ్చిగడ్డి ఏదో ఒకటి. వాడి గడ్డికి డబ్బులు కావాలమ్మా, కట్ట 100 రూపాయలు అవుతుందని. 100 రూపాయలు ఇవ్వాలా? 100 రూపాయలు అంటే మనకు చాలా కష్టం, ఎట్లా ఇస్తాం? ఇప్పుడు జానం నేర్పించారు కదా, అరే 100 రూపాయలు ఇస్తా, మీరు 10 ఇల్లు తిరిగినా టైం పడుతుంది కదా, మా ఇంటి చుట్టూ తిప్పి కాసేపు ఆ చెట్టు కట్టేసి ఆవుని జానంలో కూర్చోండి, మీకు మంచిగా టిఫిన్ పెట్టి కాయలు ఇచ్చి మంచిగా ఛాయ్ పెట్టిస్తా, మళ్ళీ వెళ్ళేటప్పుడు 100 రూపాయలు గడ్డి కూడా ఇస్తా అని ముందు కనీసం ఒక 100 మంది ఆవుల ఫ్యామిలీస్ వాళ్ళు ధ్యానం నేర్చుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి. ఇప్పుడు అందరూ 100 ఇవ్వరు కదా, అందరూ 10 ఇవ్వరు కదా, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇస్తారు. వాళ్ళు బ్రతకాలి కదా, భార్య బిడ్డలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మళ్ళీ ఆవు పోషణకి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆవు పోషణకి కనీసం దాని ఫుడ్కి 5,000 అవుతుంది. ఈరోజు అన్ని కొని గడ్డి కొనాలి, వాటి దానా కొనాలి. మీరు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బాధలు ఉన్నాళ్ళు ఎవరైనా సరే, బాధల నుంచి రిలీఫ్ రావాలంటే మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళిపోయి దానికి కావాల్సిన దానా తీసుకెళ్ళండి. డబ్బులుగా ఎక్కడ ఇవ్వదు. తౌడు తీసుకురమ్మంటారా, అక్కడ ఏం తక్కువ ఉంది, లేకపోతే వాటికి పెట్టేది రకరకాల దానా ఉంటాయి, అన్ని పాలిచ్చే వాటికి కలిపి పెట్టేది, కంది పట్టను, జొన్న పట్టను, బెల్లమను, కల్లుప్పను, అవన్నీ ఉంటాయి. మీకు తోచినంత 10 రూపాయల దగ్గర నుంచి 10,000 దగ్గర 10 లక్షల దాకా ఎంతైనా తీసుకెళ్ళి అవి అప్పచెప్పి అక్కడ సేవ చేసుకుని ప్రదక్షిణ చేసి రండి. 40 రోజుల్లోపు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే నా దగ్గర రండి. 100% పక్క అనమాట. అది నాకు జరిగిన అద్భుతం. 20 సంవత్సరాలు అట్లా వచ్చింది, అందులో గోమాత వచ్చింది కదా, ఈ దీక్ష ఇచ్చారు, ఇదేంటి పీఠం పెట్టమన్నారు, పేరవరం క్లాస్కి వెళ్దాం అనుకున్నాను. నీకు అక్కడేం పని, ఉగాదికి అందరూ వెళ్తున్నారు కదా, వెళ్ళాలి కదా, వెళ్ళలేదు, వెళ్దాం కదా, నీకేం పని అని అక్కడ దీపం పెట్టించారు. ఇంట్లోనే పని ఉంది. అది ఎలా జరిగిందో కూడా తెలియదు. ఒక మిషన్ మనం స్విచ్ చేయగానే మిషన్ ఎలా నడుస్తుంటుందో ఆ దైవశక్తి నాకు ఆ రోజు అలా దీపం పెట్టించింది. 5 years బ్యాక్ ఉగాది రోజున ఇంట్లో మనం గృహప్రవేశాలు వాటి కొండలు వేస్తాం కదా, కొండేసి మావులు వచ్చేసి నువ్వులు నూనె పోసి పెట్టేశారు. ఇంకా నీ పని అదే, నువ్వు కూర్చో, నీకు ఒక పేట ఉంది కదా, నువ్వు అది డెవలప్ చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నీ దగ్గరికి వస్తారు అందరు కూర్చొని చెప్పు. నాకేమో మనం ఏది తిరిగే కాలు తిట్టే చేయి ఊరుకోదని తిప్పటం అలవాటు చేస్తారు కదా బాగా. అక్కడ క్లాస్ ఉంది, ఇక్కడ క్లాస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సహకార ర్యాలీకి వెళ్ళాలి, ట్రెక్కింగ్స్కి వెళ్ళాలి, బాగా తిరగడం అలవాటు చేశారు. అన్నిటి ఫోటోలు దిగటం, ఆల్బమ్లు చూస్తేనే మీరు ఒక రోజు పెట్టింది వచ్చి చూస్తే అది చాలా తక్కువ తీపించాయి కూడా. ఆ అమ్మ కూడా కొన్ని తెలుసుకొని చూసినట్టుంది వచ్చింది. అమ్మాయి మన ఇంటికి వచ్చారు కాబట్టి తను ఒక అమ్మాయి. సో మీరు కూడా వచ్చారా? రైట్, అస్మాపకాల నుంచి వచ్చారు కదా, ఒకసారి జాయిన్ చేయడం. మళ్ళీ ఫంక్షన్స్ జరిగినప్పుడు తెలియకుండానే 2003 నుంచి అప్పుడు జానాంధ్రప్రదేశ్ ఉండేది కదా, ఏ ఫంక్షన్ జరిగినా అందరూ ప్రసాదాలు పెడదాము, స్వీట్ పెడదాము అలా అనుకునేవాళ్ళు. ఏం చేసేదానంటే అవేమో తింటారా, అయిపోయింది వెళ్ళిపోతారు, మళ్ళీ తింటారు. ఈ బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు కొనరు కదా అని చెప్పి 100 బుక్స్ మన జానజగత్ ఆఫీస్ నుంచి 100 బుక్స్ ప్యాక్ చేయించుకుని తీసుకెళ్ళేదాన్ని. ఇంకా అవందరికి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అమ్మ 50 రూపాయల పుస్తకమా, ఎవరైనా ఇస్తారా 50 రూపాయల పుస్తకమా, అప్పటికి 5 రూపాయలు 10 రూపాయల గిఫ్ట్లే ఎక్కువ.
ఎప్పుడు 2003 సంగతి నేను చెప్తుంది. 2003 డిసెంబర్ 3 పత్రికారు అక్కడ క్లాస్ పెట్టించి మా పిల్లలిద్దరికి పంచలు ఇస్తుంటే నాన్న వాళ్ళు ఇస్తారు కదా, అక్కడ క్లాస్ పెట్టించి చుట్టుపక్కల 7 వాళ్ళకి మైక్ పెట్టించి ఒక 5,000 పాంప్లెట్స్ కొట్టించి ధ్యానం శరణం వచ్చామని చెప్పి ఆ పుణ్యఫలాలన్నీ మనం ఎంత ప్రచారంలో పుణ్యం చేసుకుంటూ, నేను ఎవరిని డబ్బులు అడిగేదాన్ని ఎంతమందికి ఎలక్షన్లో కూడా నిలబడ్డాను 2004 పార్టీ ఉందని తెలియదు. నాగతీర్థం వెళ్ళాము, అక్కడ పిరమిడ్ పార్టీ ఉందని అప్పుడు 1 year వచ్చి ఇదేంటి పిరమిడ్ పార్టీ ఉందా, దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయా, ఏదో రోగాలు తగ్గించుకొని ఏదో కుప్పలు డబ్బులు ఏదో దొరికితే వేసుకెళ్దాము, అవి పెంచుకునే మార్గం ఎట్లాగా, బిజినెస్ ఎట్లా చేయాలి ఇలా అనుకుంటే దీంట్లో ఒక పార్టీ కూడా ఉందని తెలిసి ఎమ్మెల్యేగా నిలబడాలంటే నేను లేసాను, నిలబడతాను మలక్పేట అయినా లేకపోతే గుంటూరు డిస్టిక్ పొన్నూరు అయినా. పత్రికలు ఇలా చూశారు, అప్పుడు ఎలా ఉన్నాను, మంచిగా జీన్స్ వేసుకొని ఉన్నాను, కొనిటేలు కట్టుకుని జీన్స్ వేసుకొని ఆరాంగా. ఎంత అహంకారం ఉండేదంటే నాకు, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఒకసారి ఇప్పుడు నిమ్స్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యారు, వాడికేంటి మనం నమస్కారం పెట్టేది, ఆడంతా అజ్ఞాని, రామారావు గారిని వెనుకోడు వచ్చాడు కదా, అలాంటి వాళ్ళకి మనం అసలు తలంచం, దండమే పెట్టాం, అంత అహంకారం అన్నమాట. ఎవరు తలంచాలంటే ఏంటి వాడి ముందు తలంచేయాలి, అంత ఉండేది. ఇప్పుడు ఎలా దిగిపోయిందంటే ఎప్పుడైతే జ్ఞానపు వెలుగులు మనలో మొదలవుతాయో ఆ మహావృక్షం పెరిగే కొద్దీ వినయము అనే మహాద్భుతమైన శక్తి మనకు వస్తుంది. అది పత్రికారు చాలా మంది పోలీసు కానిస్టేబుల్స్ దగ్గర వచ్చినప్పుడు కూడా వాళ్ళు దండం పెట్టగానే ఈయన ఒక బోర్లో పడి శాస్త్రాంగ పడి పెట్టేవాళ్ళు, గమనించారా? ఆయన చేయకపోతే మనం చేసే అంత ఆలోచన మనం చేస్తామా? ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, మనకు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి. ఈ వాడి దండం పెడతాడండి, మనం ఆడే మనకి దండం పెట్టుకోవాలి. అలా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళలో ఒక మహాద్భుతమైన ఒక సృష్టిని తీసుకొస్తాడు ఈ లోక కళ్యాణానికి సంబంధించి. మీ అందరిలో కూడా ఆ గుణాలు ఉన్నాయి, మీ వయసు తీసి పక్కన పడేయండి. మీలో ఉన్న ఆ మహాద్భుతమైన ఆ లోక కళ్యాణానికి ఉపయోగపడి మీరు ఎట్లా అంటే మీ బాడీ పోయినా కూడా మీరు నిరంతర స్మరణీయుల్లాగా ఉండిపోతారు. ఆ శక్తి ఏంటనేది కనుక్కోండి. దానికోసం ఇక్కడ తీసుకొచ్చి కళ్ళు మూసి కూర్చోబెట్టి ఇలా పిరమిడ్స్ కట్టించి ప్రపంచం మొత్తం ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టండి. ఎంత ఇప్పుడు సాధనా పీఠంలో ఉన్నాక 1 year మౌనంలో ఉండటం, తర్వాత సాధనలో ఆ గోమాత సేవ చేసుకోవటం, A to Z పిడకలు కూడా చేయటం, అన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఎలా అయిపోయిందండి. ఇప్పుడు ఆమె కామధేనువయ్యి నందీశ్వరుడు, వాడు శివయ్య, ఆయన కామధేనువై అవి నన్ను పోషించే స్థితికి వచ్చినాయి. నేను వాటికి నీళ్లు పెట్టి మేత పెట్టడం అనేది బాహ్యంగా కనిపించే స్థితి, కానీ అవి నన్ను చూసుకునే స్థితి. అంత ఒక చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఎంత నిశ్చింతగా ఉంటుందో, నేను ఇప్పుడు ఆ అఖండ దీపం, ఆ గోమాత, ఆ పిరమిడ్, వాటన్నిటి ఆ త్రిశక్తి క్షేత్రంలో అంత నిశ్చింతగా ఉంటాను. 24 గంటలు ఆ ప్రశాంతమైన స్థితిలోనే ఉంటాను. అందరికీ చెప్తున్నాను, అందరికి పెడుతూను, ఆరాంగా ఉంటున్నాను, సాధనలోను మహాద్భుతంగా ఉంటాను. అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరు ఇంకా మీరు వచ్చినా రాకపోయినా మీకు ప్రాబ్లం చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. బైరాములు కూడా చాలా నియర్ బై. లేదు నేను హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను కదా, నన్ను ఇక్కడ ఎందుకు పెట్టావు? ఒక్కోసారి విసుకొచ్చినప్పుడు అనిపించేది, ఒక్కోసారి ఎక్కువ మంది వస్తే విసుకొస్తే. అప్పుడేం చెప్పారు ఆయన, హిమాలయాలకు ఎవడొస్తాడు, నువ్వు పోయి కూర్చుంటావు, ఒక గుహలో కూర్చుంటావు, కళ్ళు మూసుకుంటావు, నీ వరకు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. హిమాలయాలకి ఎంతమంది రావాలి ఇక్కడ నుంచి? మీరు ఎంతమంది వస్తారు చెప్పండి. నేను హిమాలయాలకి వెళ్ళి అక్కడ కూర్చుంటే నన్ను చూడటానికి. ఇవాళ మాతాజీ వస్తుందని ఆ అమ్మాయితో క్లాస్ పెట్టిస్తే ఇక్కడికి వచ్చారనుకో, అప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది. నువ్వు నీ బాడీని ఇక్కడ పెట్టు, నీ ఇంట్లో పెట్టుకో, నీ పీఠంలో పెట్టుకో, లేకపోతే అక్కడ దగ్గర పెట్టుకో, సన్యాసం వేషం వేసుకో, ఎన్ని వేషాలన్నా వేసుకో, కానీ నీ మైండ్ ఎక్కడ ఉండాలో తెలుసా? నీ మైండ్ని హిమాలయాల్లో పెట్టు అన్నారు. ఈ 4 years లో ఇప్పుడు అర్థమవుతుంది ఈ అనుగ్రహం, ఈ కాషాయ దీక్ష అనే అనుగ్రహం నాకెందుకు ఇష్టమైంది, ఆయన ఎందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు మన పిల్లలు ఒక మంచి వ్యాపారంలోకి వెళ్తామంటే అది లాభసాటి అని మనకు తెలిసినప్పుడు ఓకేరా మనం అనుకుంటాం, చూసుకుంటాం అని చెప్తాం. లేదురా చాలా మంది నష్టపోయారు, అది ఉపయోగపడదు అన్నప్పుడు వాడు పెడతానంటే మనం ఒప్పుకోం కదా. సేమ్ అదే స్థితి. దీనివల్ల అందరూ దండం పెట్టరు కదా.
ఎంతమంది ఎగతాళి చేస్తారు, ఎంతమంది ఇబ్బంది పెడతారు, ఎంత ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ తండ్రికి బాధ వేస్తుందా లేదా? తన బిడ్డ ప్రమాదం అంచున ప్రపంచంలోకి వెళ్తుంది అంటే ఏ క్షణం ఏ టైంకి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియని ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు 4 సంవత్సరాల నుంచి మరి కారు వేసుకుని నేను ఒక్కదాన్ని తిరుగుతున్నాను. ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారు నాతో పాటు ఇట్లా వస్తే, లేకపోతే అది వెళ్ళిపోతుంటుంది. కానీ ఎక్కడ ఏమి ఎలాంటి ప్రమాద స్థితి కానీ ఇబ్బంది కానీ ఎక్కడా జరగలేదు. రేపు ఉగాదికి 5 years కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీక్ష విరమణ సమయం వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే గోమాతకు సంబంధించి వెనక రామరాజ్య పాలన చెప్పాను కదా, వశిష్ఠ మహాముని వీళ్ళందరూ ఉన్నప్పుడు రామరాజ్య పాలనలో 75% గోమాతలు ఉన్నప్పుడు ఓన్లీ 25% మాత్రమే మానవ జాతి ఉంది. అందుకని ఆయన రామరాజ్య పాలన చేసిన వాటి యొక్క అవి ఎలా ఉంటాయి, మనం ఆవులు అనుకుంటాం కానీ అవి ఆవు రూపంలో ఉన్న కామధేను శక్తి పరమైన అది సముద్ర మదనం జరిగేటప్పుడు ఎలా అయితే అమృత బాణం ఇవన్నీ వచ్చినాయో అలా వచ్చిన కామధేను తల్లి. ఓకే, సో బేస్ అర్థమైతే ఉంటామా, గుర్తుపెట్టుకోండి. బేస్ ఒకటి అర్థమైందంటే మీరు ఏ టైంకి ఎప్పుడు రావాలన్నా ఇంకా అవగాహన పెరగాలన్నా అక్కడ వచ్చి కూర్చుంటే ఆ గంట టైంలో మీకు సంబంధించిన వాక్ ఏదో ఒకటి వస్తుంది. దాన్ని మీరు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే అది ప్రతి ఇల్లు కూడా అలా మహాశక్తి క్షేత్రం అవ్వాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఫర్దర్గా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి, మహోన్నతమైన ఆనంద స్థితిలో ఉండాలి అని ఎప్పుడు అనుకుంటారో వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ప్రశాంతంగా మీ ఇంట్లో ఆ ఆశ్రమ స్థితి ఎలా ఉందో, ఇప్పుడు శ్రీశైలం వెళ్తే ఎలా ఉంది, తిరుపతి వెళ్తే ఎలా ఉంది, పిరమిడ్ వ్యాలీ మన కట్టాలు వెళ్తే ఎలా ఉంది, పత్రికారి సమక్షంలో ఉంటే ఎలా ఉంటుంది. ఆయన అలా కూర్చునేవాడు, అందరూ అలా కూర్చునేవాళ్ళు కదా. ఆయన కాళ్ళ దగ్గర ఉండేవాడు, నెత్తి దగ్గర ఉండేవాడు, నడుము దగ్గర ఉండేవాడు, ఆయన చుట్టూ కూడా చేరేవాడు కదా. చిన్నపిల్లలు కానీ ఎక్కి తొక్కినట్టు దొక్కేవాడు కదా. అలాంటి పరిస్థితి ప్రతి ఇంట్లో ఉంటే ఇంకా ఈ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల, స్వర్గమే కదా. అది విషయం. ఓకేనా? మూడు చెప్పుకున్నాము. లోకానికి మంచిదండి. లోకా సమస్త సుఖినో భవంతు చెప్పండి. లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మాతృదేవో భవ. పితృదేవో మాతృదేవో భవ. గట్టిగా మాతృదేవో భవ. మాతృదేవో భవ. నెక్స్ట్ పితృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. వాటన్నింటి గురించి చెప్పిన గురువుకి వందనం ఇవ్వాలంటే గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని సాక్షాత్తు పరమాత్మతో పోల్చారు. ఎందుకంటే మనకి అంత అద్భుతాలని చూపించి సృష్టించి నడిపించాడు కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. చక్కటి పాట పత్రికాలు పాడేది. ఒక 2 సెంటెన్స్ పాడతాను. కాళ్ళు కట్టేయండి, కళ్ళజోడు తీసేయండి, చేతులు కట్టేయండి, శ్వాస మీద ధ్యాస. కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, కళ్ళు మూసేసాం, నోరు మూసేసాం. ఈ కట్టెని కట్టేసాం. కట్టే కొట్టే తెచ్చాం. ఇప్పుడు వాయుపుత్రులను పట్టుకుంటాం. అద్భుతమైన శీతమ శక్తితో ఆత్మరాముని చేరుతాం. శ్వాస మీద ధ్యాస.
మన లోపలికి మన ప్రయాణం. శ్వాస మీదే ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీదే ధ్యాస. అద్భుతాలని మనం అనుభవించటానికి, మన నుంచి లోకానికి అందించటానికి వచ్చిన వాళ్ళం మనం. ధ్యానులం, సాధకులం, పిరమిడ్ మాస్టర్స్. ఒక దైవశక్తితో, 30 కోటి దేవతల దైవశక్తితో సమానంగా మనమే దైవాలము అని ఆయన చెప్పినప్పుడు అర్థం కాక నవ్వుకొని బయట పూజలు చేసి సాధనలో పెరిగి అద్భుతమైన జీవితాన్ని అందుకొని మనమే దైవాలము అని తెలుసుకొని మనం ఎలాంటి భావనలతో ఉంటామో యద్భావం తద్భవతి అని చక్కగా తెలుసుకోవడానికి వచ్చి అద్భుతమైన భూలోకంలో మహాద్భుతంగా జీవించడానికి వచ్చిన ఆనంద స్వరూపాలమే మన మానవులం. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీదే ధ్యాస. శ్వాసనే గమనిస్తూ ఉందాం. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ధ్యానం కుదరకపోతే గోసేవకి వెళ్ళండి. ఎక్కడ గోవులు కనిపిస్తే వాటికి ఏదైనా పెట్టి ప్రదర్శనలు చేయండి, వాటికి సేవ చేయండి. ఒళ్ళు కదిలితే ఒళ్ళు స్థిరపడటానికి, స్థిరంగా కూర్చోటానికి సాధన చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఎంత గోవుల్ని సంరక్షించుకుంటామో మన మానవ జాతి మనుషులంతా కూడా అద్భుతంగా ఉంటారు. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస అనేది ధ్యాస. ధ్యానం ఎంత గొప్పదో మనకు తెలియదు, తెలుసుకుంటూ ఉన్నాం ధ్యానం అని అనుకుంటూ అంతే. ఎంత భాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగమో, ధ్యాన జీవితము, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఆనాపానసతి ఆనాపానసతి ధ్యానము, ఆనాపానసతి ధ్యానము, హంసయానము. ఆనాపానసతి ధ్యానం అనేది ఎలా ఉంటదంటే చక్కగా హంసయానం చేస్తే, హంసతో వెళ్తుంటే, హంసనెక్కి వెళ్తుంటే ఎలా ఉంటుందో అంత మహాద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు మనం నేర్చుకొని మనం కూడా చేస్తే మీరు మహాద్భుతమైన జీవితాన్ని అలా అనుభవిస్తారు అని. ఆనాపానసతి ధ్యానము, హంసయానము, కర్మక్షాళనము, దివ్యయోగము, కర్మక్షాళనము, దివ్యయోగము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, బుద్ధయోగము, జ్ఞాన జీవితము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. శ్వాస మీదే ధ్యాస. మీ లోపలికి మీ ప్రయాణం. అద్భుతాలు, ఎలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయో చూసుకోండి. మీ యొక్క స్వధర్మాల్లోకి రండి. మహాద్భుతంగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ లోక కళ్యాణానికి కారకులైతే మీరు చిరంజీవులై ఉండిపోతారు. అది హనుమ మనకి ఇచ్చిన మహాద్భుతమైన వరం అన్నమాట. అష్టసిద్ధులు, నవనిధులతోటి. Last 5 seconds. చేతులు విడదీసి కలపై పెట్టుకోండి. 5, 4. వేళ్ల కొనలు కనురెప్పల మీద ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చేతులు లాక్ చేసి ఉంటాం కాబట్టి వేళ్ల కొనలలో శక్తి ఉంటుంది. మనం గోరుముద్దలు తినిపిస్తాం పిల్లలకి, ఎట్లా దానిలో శక్తి ఉంటుంది. ఆ వేళ్ల కొనలు కనురెప్పల మీద పెడితే వేళ్ల కొనల్లోని శక్తి కనురెప్పల ద్వారా మన లోపలికి వెళ్తుంది.
ఏ శక్తి అక్కడ వృధా కాదు, అది సద్వినియోగం అవుతుంది. అందుకనే చేతులు విదిలించొద్దు అంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే. చక్కగా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఆ చేతులను చూసుకోండి. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఆహా అబ్బో అరే అరే నాకు కొంచెం ముందు చెప్తే చాలా వస్తుంది కదా రమేష్. నాకు కొంచెం ముందు చెప్తే నీకు చాలా చేస్తుంటిగా. నాకు కొంచెం ముందు చెప్తే బర్త్డే అని. ఆహా అట్లుంటాదిరా. అయ్యో నాది అన్నది ఇలా లవన్ ఇంట ఉందంటే సరే పోయేస్తాలే నేను అక్కడ పొజిషన్ చూసి. ఓకే జ్ఞానప్రసాదం కింద ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఎవరు అంటుకోవద్దు, దయచేసి ఎవరు నన్ను అంటుకోవద్దు. సదా జగన్మాత మీరందరూ కూడా జగన్మాత మీరందరికీ ఉదాహరణగా చూపించడానికి తయారు చేశాను. మీరందరూ అరే చిరుగా మా దగ్గర థ్యాంక్ యూ అందరికీ మంచి రోజు ఇంట్లో రావడం మనకు ఇది ఆఫ్ చేయాలి మేడం. కింద పెట్టినా ఇది రెడ్ కొంచెం అలా చేతిలో చాలా